మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి త్వరగా చేసుకొని ఇంకా టేస్ట్గా కూడా ఉండే బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిమిన ఉల్లిపాయలను వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిమిన క్యాబేజీ ఇంకా క్యారెట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని సన్నగా తరుముకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ని తీసుకొని మనం చేసుకున్న ఈ స్టఫింగ్ని దాని మీద పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ లేసెస్ని ఇలా పైన పెట్టుకొని కవర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీదకి వెళ్ళి బటర్ ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్న బ్రెడ్ లేసెస్ని ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పైనుండి కూడా బటర్ని ఇలా అప్లై చేసుకోవాలి. 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. చూడండి, 2 వైపులా ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. నేనైతే ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.